కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే దసరా నవరాత్రుల స్పెషల్ ప్రసాదం రెసిపీస్లో 4వ రోజు చేసుకునే మినప గారెల్ని చాలా సింపుల్గా, బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పును తీసుకుందాం. దాన్ని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి నిండా మునిగేలా వాటర్ని పోసి మూత పెట్టేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటే కనుక నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. 4-5 గంటల పాటు నానిన తర్వాత మినపప్పు ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ వంపేసి కొద్ది కొద్దిగా ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని వద్దాం. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మిగిలిన పప్పుని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక 3-4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి వడలు లోపల సాఫ్ట్గా అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. దానికోసం 2 చేతుల్ని ఇలా వాటర్తో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎడమ చేతి పైన వడలాగా ఒత్తుకొని దానితోనే డైరెక్ట్గా వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గారెల్ని లేదా వడల్ని వేసే ముందు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెల్ని వేసుకుందాం. చేత్తో వేసుకోవడం కష్టంగా ఉంటే కనుక ఇలా టీ స్ట్రైనర్తో కూడా మనం గారెల్ని వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా స్ట్రైనర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా పిండిని పెట్టుకొని గారెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దాంతోనే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా అయితే చాలా సింపుల్గా ఆయిల్లో మనం గారెల్ని వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా గారెల్ని వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మినప గారెల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఇంట్లో వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.